అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే రామకృష్ణ, మన వీక్షకులకు కూడా. సార్, సిఐ నాగరాజు గారిని సస్పెండ్ చేయడం జరిగింది. సో అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఎందుకు అంటే పిల్లా సాయి అనే వ్యక్తిని, సో 25 years అబ్బాయిని లాకప్లోనే కొట్టి చంపేశారనేది ఒక ఆరోపణ. అయితే సిట్ దర్యాప్తు కూడా పారదర్శకంగానే ఎక్కడా కూడా పక్షపాతం చూపించకుండా సో తప్పు ఇతంది అని చెప్పేసి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఒక కాపు యువకుని ఈ విధంగా చేస్తారని చెప్పేసి ఒక కులాన్ని ఆపాదించి ఇప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు మరి సిట్ కూడా పారదర్శకంగా న్యాయం చెప్పినా సరే ఇదే విధంగా కూటమి ప్రభుత్వం పైన నిందలు వేస్తున్నారు. మరి ఇదే విధంగా కుల రాజకీయాలు చేస్తూ ఉన్నారు. సో దీని గురించి మీరేమంటారు? రామకృష్ణ గారు, ఇప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ అనేది ఏ రాజకీయ పార్టీ జేబు వ్యవస్థ కాదు. అది ప్రజల రక్షణ కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం, చట్టాన్ని అమలు చేయటం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. దీనివల్ల ఎక్కువగా లబ్ధి పొందేది ఒక సామాన్య మానవుడు. ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్ లాంటి వ్యక్తికి పోలీసు వ్యవస్థతో పని లేదు. ఆయన సొంతంగా కూడా తను రక్షణ కోసం ఒక 500 మంది ప్రైవేటు సిబ్బందిని తన ప్యాలెస్ల చుట్టూతా పెట్టుకోగలిగినటువంటి ఆర్థిక బలం ఉన్న వ్యక్తి. అంగబలం, ఆర్థిక బలం అన్నీ ఉన్నాయి. కానీ ఒక సాధారణ మానవుడు తనకు అన్యాయం జరిగితే ఫస్ట్ వెళ్ళేది పోలీస్ స్టేషన్కే. అసలు ప్రభుత్వం అనేది ప్రజలకు కనపడేది పోలీస్ స్టేషన్ల రూపంలోనే. అలాగే కృష్ణలంకలో కూడా ఒక పోలీస్ స్టేషన్ ఉంది. కృష్ణలంక విజయవాడ అనేది ఒక కొంత ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. నేను అక్కడ స్టూడెంట్గా ఉన్నాను, అక్కడ ఉద్యోగం కూడా చేశా. కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా నేను నివాసిని. సో మొత్తం అంతా బాగా తెలుసు నాకు. కృష్ణా జిల్లా ఇప్పటికీ కృష్ణా జిల్లాతోనూ ఎన్టీఆర్ జిల్లాతో కూడా నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మరీ విజయవాడ సిటీతో కూడా ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. అక్కడ ఉండే నేరస్తుల మన మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. చాలా క్రూరమైనటువంటి మైండ్ సెట్తో ఉంటారు. ఇప్పుడు మీరు ఈ సాయి కృష్ణ గురించే శాంపుల్గా తీసుకుందాం. అతనికి 25 సంవత్సరాలే కానీ 23 తీవ్రమైన కేసులు ఉన్నాయి. ఒక 14 సంవత్సరాల బాలికను కూడా తను మానభంగం చేయడంతో పాటు తన స్నేహితులతో కూడా మానభంగం చేయించినటువంటి పరిస్థితి, ఎంత దారుణమైన పరిస్థితి, ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది, తర్వాత ఆ ప్రాంతంలో ఎంత భయాందోళనతో ప్రజలు ఉంటారనేది మనం గమనించాలి. అటువంటి విజయవాడలో శాంతి భద్రతలని కాపాడటం అనేది నిజానికి ఏ పోలీస్ అధికారికైనా ఒక ఛాలెంజే. తర్వాత గట్టిగా ఉంటేనేమో ఇట్లాంటి ప్రతిపక్షాలతో బాధ, గట్టిగా లేకపోతేనేమో బాధితులుగా అయ్యేది ప్రజలు. ప్రజల నుంచి చాలా ఫిర్యాదులు వస్తాయి, చాలా ఆవేదన, ఆర్తనాదాలు వస్తాయి. చేస్తేనేమో ఇదిగో దీనికి కులాల రంగు, నేరాలకి కులానికి సంబంధం ఏంటండి? అన్ని కులాల్లోనూ ఇలాంటి క్రూర మనస్తత్వం ఉన్న నేరస్తులు ఉంటారు. వాళ్ళని అంతవరకే చూడాలి. కానీ కులం అనేది మన భారతదేశంలో బొడ్డుతాడుతో పాటు వస్తుంది. అది బొడ్డుతాడు లేకుండా ఎవడన్నా పుడతాడా? అట్లాగే కులం కూడా అట్టాగే వస్తుంది. కాబట్టి కులాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి నేరాన్ని ఇట్లా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా అనేక మంది బలయ్యారు పోలీసు దీని వలన. ఇప్పుడు ఒక డాక్టర్గా పనిచేసిన సుధాకర్ ఒక దళిత వర్గానికి చెందిన సీనియర్ డాక్టరు. ఆయన మాస్క్ మాకు రాలేదనో లేకపోతే గ్లౌజులు రాలేదనో చెప్పినందుకు ఆయన మీద కక్ష కట్టి పోలీసులతో ఆయన చనిపోయేరాక కూడా దాడులు చేశారు. తర్వాత హెల్మెట్ పెట్టుకోలేదని చేశారు. ఎవరో ఇసుక దందాలు చేస్తుంటే ఆపారని ఒక దళిత వ్యక్తిని అక్కడ రామచంద్రాపురం ఏరియాలో పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేశారు. ఆనాటి రాష్ట్రపతి లెటర్ రాస్తే కూడా చర్యలు తీసుకోవాలి ఆనాటి పోలీస్ అధికారుల మీద. తర్వాత గతంలో తెలుగుదేశం స్పోక్స్ పర్సన్గా ఉన్న పట్టాభి గారు జగన్ గారిని ఏదో డీకే బోస్ అని అన్నాడని దాని మీద ఆయన్ని కిడ్నాప్ చేసి ఎట్లా చేశారో చూసాం. మరి ఆ రోజు ఏం చర్యలు? వాళ్ళ సొంత త్రిపులార్ గారిని, నర్సాపురం లోక్సభ సభ్యుడిని కిడ్నాప్ చేసి తెలంగాణ నుంచి తీసుకెళ్ళి సిఐడి ఆఫీసులోనే చిత్రహింసలకు గురి చేసిన పోలీస్ అధికారుల మీద ఏం చర్య తీసుకున్నారండి? ఇవాళ ఇంత సిట్ వేశారు. ఎవరితో? రవిప్రకాష్ గారనే ఒక ఐజీ క్యాడర్ అధికారిని, అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీని, ఏలూరు జిల్లా ఎస్పీని, బాపట్లలో ఉన్న ఒక ఏసీపీ, ఈ నలుగురు కూడా ఐపీఎస్ అధికారులు వేరియస్ ర్యాంక్స్లో. ఐజీ అధికారి నుంచి, ఎస్పీ క్యాడర్ అధికారి నుంచి ఏసీపీ అంటే జూనియర్ ఐపీఎస్ అధికారిని నలుగురితో వేశారు. దానికి మళ్ళీ ఇతర పోలీస్ సిబ్బంది సహకరిస్తారు. ఇంత
పారదర్శకంగా వేయటం, తర్వాత సిఐ నాగరాజు గారిని అరెస్ట్ చేయటం, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం, ఇవన్నీ కూడా జరిగినాయి కదా. ఇప్పుడు ఒక తప్పు జరిగింది అన్న తర్వాత చర్య తీసుకోకపోతే అనొచ్చు. తర్వాత చర్య తీసుకున్న తర్వాత కూడా రాజశేఖర్ బాబు గారిని టార్గెట్ చేసి ఆయన ఏదో ఇంకా చేయలేదు అంటే, ఎవరైతే ఈ పోలీస్ స్టేషన్కి ఎస్హెచ్ఓ ఉన్నాడో, ఏ పోలీస్ స్టేషన్లో అయితే ఈ జరిగిందో చర్య తీసుకున్నారు కదా. ఇప్పుడు ప్రతి స్టేషన్లోనూ పోలీస్ కమిషనర్ వెళ్ళి కూర్చోడు కదా. ఒక ఏ అధికారి అయితే చేశాడో అధికారి మీద చర్య తీసుకున్నారు, ఎస్హెచ్ఓ ఆయన. ఆ అధికారి తీసుకున్నా కూడా వీళ్ళ టార్గెట్ వేరే చాటు ఉంది. అంటే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, దీన్ని మాట మాటకి కుల ప్రస్తావన తీసుకురావాలి, కుల ప్రస్తావన తీసుకురావడంలో సమాజంలో విభజన తీసుకురావాలి, ఆ విభజన ద్వారా మనం రాజకీయ లబ్ధి పొందాలి. ఇటువంటి తుచ్చమైనటువంటి ఆలోచనలే తప్ప మరి మన ప్రభుత్వంలో కూడా ఇన్ని జరిగినాయి. వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు మరి వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి దళిత వర్గానికి చెందిన వ్యక్తిని కూడా చేస్తే వాళ్ళ పార్టీ చర్య తీసుకుందా, కనీసం పార్టీ నుంచి అన్న సస్పెండ్ చేశారా? కానీ వాళ్ళు ఇక్కడ ఈ పోలీస్ అధికారిని, మరి యూనిఫామ్డ్ అధికారిని వెంటనే అరెస్ట్ కూడా చేసి సెంట్రల్ జైలుకి కూడా పంపారు. అంటే అక్కడ ప్రభుత్వం వెంటనే స్పందించిందా లేదా? దాన్ని ఏం నాన్సలేదు కదా. మరి గతంలో అనేక మంది పోలీస్ అధికారులు ఏవైతే ఈ నేరాలు చేశారో ఇటువంటి వాళ్ళ మీద ఎక్కడా కూడా చర్య తీసుకోలేదు, తీసుకుంటామన్న హామీ కూడా ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వం చేస్తున్న దానికి కనీసం సిట్ దర్యాప్తుని ముందుకు వెళ్ళనివ్వాలి కదా. వెళ్ళనివ్వకుండానే వీళ్ళు రకరకాల విమర్శలు, ఆరోపణలు, కుల ప్రస్తావన తీసుకురావటం, అది వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను ఆశించి చేస్తున్నారు తప్ప ఏ కులం పట్ల వాళ్ళకి అభిమానం లేదు. రెండోది ఏంటంటే, ఇప్పుడు నాగరాజు గారు ఆయన కూడా యాదృచ్ఛికంగా అదే కులానికి చెందిన వ్యక్తి. ఆయనకి సాయికృష్ణకి గట్టి పంచాయతీలు ఏం లేవు. కాకపోతే కృష్ణలంక ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడు అనే కన్సర్న్ చూపించాడే తప్ప, అంటే మనమేం దాన్ని సమర్థిస్తున్నామని కాదు. కానీ అటు నాణ్యానికి రెండు పక్కలా ఉంటాయి. అది మనం రెండో వైపు కూడా చూడాలి. ప్రజల్ని అటువంటి నేరస్తుల బారిన పడి చచ్చిపోయినా మనం పర్వాలేదు, పోలీసుల్ని చర్య తీసుకోవద్దు అని పోలీసుల నైతిక బలాన్ని దెబ్బ కొట్టడానికి చేస్తున్నారా? లేకపోతే దీన్ని అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని, లేకపోతే పవన్ కళ్యాణ్నో, హోమ్ మినిస్టర్నో, లేకపోతే ముఖ్యమంత్రినో లక్ష్యంగా పెట్టుకుని చేస్తున్నారా? ఒక బాధ్యత గల నిర్మాణాత్మక సూచనలు చేసే రాజకీయ పార్టీ ఎప్పుడైనా సరే మనం అధికారంలో ఉంటే జరిగినప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుందని కూడా ఆలోచించుకోవాలి. రేపు మనం అధికారంలోకి వస్తే కూడా ఏం చేయగలుగుతాం అని ఆలోచించాలి. ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ గారు మరి అక్కడ ఉండేటువంటి ఇట్లాంటి అరాచక శక్తుల్ని ఉక్కుపాదంతో అణిచేస్తే దేశం మొత్తం ఆనందం వ్యక్తం చేసింది, ఆయన్ని హర్షించింది, అభినందించారు. ఎట్లా చేశారు? ఆయన వచ్చి చేశాడా? అది పోలీసుల ద్వారానే ఆయన వాళ్ళని అణిచివేశాడు. అట్లాంటి వాళ్ళు పెరిగి ఇట్లాగే సాయికృష్ణ లాంటి వాళ్ళు తొండ ముదిరి ఓస్త్ర వెళ్ళైనట్టు పోలీసులు చంపే దశకి వెళ్ళారు. వాళ్ళు ఒక్కోసారి 10 మంది పోలీసులు కూడా చంపారు ఇళ్ల మీద అరెస్ట్ చేయడానికి వెళ్తే. అప్పుడు ప్రజల నుంచి కూడా అనేక ఫిర్యాదులు వచ్చినాయి, ఇట్లా మానభంగాలు చేస్తున్నారు, మా ఇళ్ల మీదకి వచ్చి దోపిడీలు చేస్తున్నారు, మాకు ప్రాణ రక్షణ లేదని. అంతెందుకు, నేను ఉండే ప్రాంతంలో ఎక్కువ నార్త్ ఇండియా వాళ్ళు ఉంటారు హైదరాబాద్లో. వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం చెబుతున్నారంటే, వాళ్ళు డిఫెన్స్లో పనిచేసేవాళ్ళు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేసేవాళ్ళు, ఆ కుటుంబాల వాళ్ళు మేము సౌత్లో ఉన్నప్పుడే మేము హాయిగా బతుకుతామండి, నార్త్లో ప్రాణ రక్షణ లేదు, సెక్యూరిటీ లేదని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర లాంటి తెలుగు రాష్ట్రాలు ఇంకా బాగున్నాయని చెబుతున్నారు. దాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, పోలీసులు వాళ్ళని కొంతవరకు గట్టి ప్రెషర్ ఇచ్చి ఆపుతున్నారు. ఆపకపోతే ఉండలేరు. ఇవాళ కృష్ణలంకలో ఇప్పటికే భయం మొదలైంది. ఇక ఇట్లాంటి వాళ్ళ మీద నాగరాజు గారిని అరెస్ట్ చేశారు. ఇక ఏ పోలీస్ అధికారి కూడా ఇట్లాంటి క్రిమినల్స్ని, వాళ్ళు ఎంతమందిని అఘాయిత్యాలు చేసినా, మానభంగాలు చేసినా, ఇళ్ల మీద దాడి చేసినా చూస్తారు, తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేస్తే 2-3 రోజుల తర్వాత బెయిల్ వస్తుంది, బయటకు వస్తారు. మళ్ళీ అదే పనులు ప్రవృత్తి, వాళ్ళకి నేరం అనేది ప్రవృత్తి. అలాంటి క్రూరమైన ఆలోచనలు చేసే వ్యక్తుల పట్ల సమాజం కఠినంగా వ్యవహరించాలి, ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి,
ప్రభుత్వం అంటే పోలీసులు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సందర్భంలో ఏం చేసి ఒక మానభంగం కేసులో ఆయన కూడా చెల్లించిపోయి ఇలాంటి పనులు చేసేవాళ్ళు వాళ్ళకి అదే ఆఖరి రోజు అని గుర్తుపెట్టుకోండి అని కూడా ఒక హెచ్చరిక చేశాడు. రోజా కూడా జగన్ గారు ఎవరి మీద అయినా గనక అఘాయిత్యం ఆడవాళ్ళ మీద జరిగితే గన్ కన్నా ముందు మా జగనన్న వస్తాడన్న. కానీ జగనన్న రాలా. జగనన్నకి ఇట్లాంటి పట్టవు. ఆయన ప్రశాంతంగా నిద్రపోయాడు. ఆయన టైంలో మహిళా కమిషనర్గా చేసిన వాసిరెడ్డి పద్మ గారు కూడా చెప్పింది, నేను ఇట్లాంటి అకృత్యాలు జరిగినప్పుడు ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి, మీరు కూడా ఆమెకి ఉండే అధికారాలు పరిమితం మహిళా కమిషన్ చైర్పర్సన్గా, ప్రభుత్వం తీసుకోవాలంటే ఇలాంటి నా దగ్గరికి ఎందుకు తీసుకొస్తావు అన్నాడు. ఇప్పుడు వాళ్ళు అనుసరిస్తున్న విధానం కూడా అట్లాగే ఉంది. పోలీసుల్ని మీరు కూడా ఇట్లాంటి వాటిల్లో చర్య తీసుకోవద్దు, మీరు వదిలిపెట్టేసేయండి వాళ్ళ పట్ల. ఇప్పుడు నాగరాజు గారు చేసింది మంచిదా అని అంటలేదు. ఒక్కోసారి శృతి మించవచ్చు ఒక డోస్ ఇచ్చేటప్పుడు, ఒకసారి డాక్టర్లు కూడా మనకి ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు కొంచెం ఓవర్ డోస్ అవ్వచ్చు, కానీ మందులాగా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఒకళ్ళిద్దరిలో కూడా ఒకడు కొంతవరకే చేస్తాడు, ఒకడు అతి కిరాతకంగా చేస్తాడు. ఇప్పుడు ఈ సాయికృష్ణలాగా ఇలాంటి వాళ్ళని సమాజంలో వదిలిపెడితే మరి ఎటువంటి పరిణామాలు ఉంటాయి? రాంబాబు గారు లాంటి ఒక బాధ్యత గల మాజీ మంత్రి ఎవరో శవాన్ని తీసుకొచ్చి సాయికృష్ణ శవాన్ని చూపిస్తే ఆయన మీద కూడా చర్య తీసుకోవాలి కదా. సమాజాన్ని తప్పుదావ పట్టించినట్టు, పోలీసుల వ్యవస్థ నైతిక బలాన్ని దెబ్బతీసినట్టుగా ఏదో ఒక శవాన్ని తీసుకొచ్చి అది సాయికృష్ణ అని చెప్పాడంటే ఆయనకి తెలియనప్పుడు తెలియనట్టుగా ఉండాలి. ఇది సాయికృష్ణ కాలు, సాయికృష్ణ ఏలు, ఇదిగో గోల్డ్ పీకర్ని నా కాలుకి కట్టుకుంటే నా కాలికి సాయికృష్ణ కాలికి ఏం తేడా ఉంటుందండి? అసలు మనిషినే నువ్వు తప్పుగా చూపించావు. ఆ ఫోటోలు కూడా అంతే కదా. బహుశా ఎవడైతే ఆ చచ్చిపోయాడో అతను అయ్యి ఉండొచ్చు, లేకపోతే నువ్వు ఎక్కడయో ఫోటోలు తీసుకొచ్చావు, దాని మీద సాయికృష్ణ కాలు అని ఏమన్నా ఉందా? తర్వాత సాయికృష్ణ తల్లిదండ్రులు ఆ శవాన్ని, రాంబాబు చూపించిన శవాన్ని చూసి ఇది మా అబ్బాయిది కాదు అని చెప్పారు. ఇంకొక విచిత్రం ఏంటంటే ఆ చనిపోయిన వ్యక్తి సాయికృష్ణనే చంపాడంట. సాయికృష్ణ చేతిలో హత్యకి గురైన వ్యక్తి ఫోటో తీసుకొచ్చి సాయికృష్ణ అని చెప్పిన అంబటి రాంబాబు గారి మీద ఎలాంటి చర్య తీసుకోవాలో పోలీసులు కూడా ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఎందుకంటే బాధ్యతాయుతమైన వ్యక్తులు ఇలాంటి అబద్ధాలని, అసత్యాలని ప్రజల్లో ప్రసారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, గతంలో వివేకానంద రెడ్డి గారి హత్య కూడా చంద్రబాబు నాయుడు గారు చేశాడని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసి దానిలో రాజకీయ లబ్ధి పొంది ఆయన అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయాడు. అంతే కదా. ఇప్పుడు హత్య చేశారనేటప్పటికి ఆయన మీద ఒక తప్పుడు ఒక అభిప్రాయం, ప్రజల్లో వ్యతిరేక అభిప్రాయం ఏర్పడుతుంది. ఇప్పుడు అట్లాగే ఇవాళ అంబటి రాంబాబు గారు ఎవరిదో ఫోటో తీసుకొచ్చి సాయికృష్ణ అని చెప్తే సొంత తల్లిదండ్రులు కాదన్నప్పుడు నువ్వు ఎట్టా చూపిస్తావు? అది ఇప్పుడు ఆయన మీద కూడా పోలీస్ కేసు పెట్టాలి, చర్య తీసుకోవాలి కదా. ఇటువంటి భవిష్యత్తులో కూడా జరగకుండా ఇప్పుడు ఇంత పారదర్శకంగా విచారణ జరుపుతున్నా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇలాంటి తప్పుడు ఫోటోల్ని, తప్పుడు సాక్ష్యాలని చూపిస్తూ కులాలని ఆపాదిస్తూ 2019లో వివేకానంద రెడ్డి గారి హత్యను కూడా ఇలాగ ఉపయోగించుకున్నారు. ఇప్పుడు సాయికృష్ణ హత్యను కూడా ఈ కులపరంగానో మతపరంగానో ఉపయోగించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే పోలీస్ వ్యవస్థ ద్వారా రక్షణ పొందుతున్నారు వాళ్ళు కూడా పోలీసులకి తగిన మానసిక స్థైర్యం, మద్దతు ఇవ్వాల్సిన సందర్భం అయితే వచ్చింది. కొంతమంది ఆల్రెడీ నాగరాజు గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కృష్ణలంక వాసులు కూడా ఈయన అరెస్ట్ చేయడానికి వీల్లేదు, ఈయన వచ్చిన తర్వాత మేము ప్రశాంతంగా బతుకుతున్నామని కూడా వాళ్ళు అడ్డుకున్నారు. గతంలో ఒకసారి అయ్యన్న పాత్రుడు గారిని కూడా అరెస్ట్ చేసి తీసుకొస్తానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినప్పుడు అక్కడ లోకల్స్ మొత్తం అడ్డం పడ్డారు. ఈయన మా దేవుడు, ఈయన్ని మీరు రాత్రిపూట తీసుకెళ్ళి ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తారు, మీరు తెల్లారే వరకు ఇక్కడి నుంచి తీసుకెళ్ళటానికి వీలు లేదని కూడా అడ్డం పడ్డారు. అంటే ఈ ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వం ఎట్లాంటిది అనేది ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక పోలీస్ అధికారి పట్ల సాధారణ ప్రజలు వాళ్ళంతట వాళ్ళుగా వచ్చి ఈయన మంచి అధికారి అని చెప్పారు అంటేనే ఆలోచించాలి. ఒకవేళ ఆయన తప్పు చేస్తే దానికి మూల్యం చెల్లిస్తాడు. ఆల్రెడీ ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేయటువంటి చిన్న మాట కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంతకంటే అరాచకాలు జరిగిన ఏ పోలీస్ అధికారి మీద కూడా చిన్న చర్య కూడా తీసుకోలేదు. తర్వాత అంతెందుకు, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన సందర్భంలో అక్కడున్న శంకరయ్య సాక్ష్యాలను చెరిపేస్తున్నప్పుడు ఉన్నాడు ఆయన్ని సస్పెండ్ కూడా చేయకపోగా ప్రమోషన్ కూడా ఇచ్చారు. అంటే వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా ఉంటే పోలీస్ అధికారులు అది. తర్వాత ఇప్పుడు ఏంటంటే గతంలో జరిగిన కుంభకోణాలన్నిటి మీద కూడా ఈ కూటమి ప్రభుత్వం
పోలీసుల ద్వారా విచారణ జరిపించి కఠినమైన చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఒక రకంగా పోలీసుల నైతిక బలాన్ని దెబ్బతీస్తూ మీరు మా మీద ఎటువంటి కేసుల్ని విచారణ చేయడానికి లేదు, దర్యాప్తు చేయడానికి లేదు, కేసులు పెట్టడానికి వీల్లేదు, ఇట్లా చేస్తే కనుక మీకు నాగరాజు లాగానే మేము ఏదో ఒక రూపంలో మీ మెడకి తాడు బిగిస్తాం అనేది ఒక పరోక్షంగా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న ఇది కనపడతా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిన తర్వాత ఇంకా మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి? ఈ వాళ్ళకి వ్యూహం వేరే ఉంది. అంటే ఎవరైతే మరి ఈ సిపిఓ ఉన్నారో, కమిషనర్ గారు ఉన్నారో రాజేష్ బాబు గారు, సో ఆయన లిక్కర్ స్కామ్లో కూడా సిట్లో ఉన్నారు కాబట్టి దాన్ని టార్గెట్ చేస్తూ ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి టోన్ డౌన్ చేయడానికి, ఆయన పాత్రని తగ్గించుకోకపోతే నువ్వు యాక్టివ్గా ఉండి కనుక ఈ చేస్తే నీ మీద కూడా ఇదో ఈ కేసు కూడా పెట్టిస్తాము అని ఒక రకంగా ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రామకృష్ణ, మన వీక్షకులకు కూడా.